కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని మండపేట నియోజకవర్గ పరిధిలో రాయవరంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ సిహెచ్ కేవి చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 18,229 మంది రైతులకు 12,42,00,000 రూపాయలు వారి ఖాతాలోకి జమవుతాయని అన్నారు. తొలుతగా తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమాన్ని, కడప జిల్లాలోని కమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన రైతు. ఈ రోజున ఏ ప్రభుత్వమైనా సరే రైతుని కాపాడుకునే పరిస్థితి మనం అందరం చేయాలి. కాబట్టి ఈ రోజున రెండవ విడత 7,000 రూపాయలు రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. అకౌంట్లోకి అమౌంట్ వేస్తా ఉన్నారు. మరి దానిలో భాగంగా మన మండపేట నియోజకవర్గంలో 18,229 మంది రైతు సోదరిమణుల ఖాతాల్లోకి 12,42,00,000 రూపాయలు వారి ఖాతాలోకి ఈరోజు పడతా ఉన్నాయి. అందరికీ కూడా రేపు సాయంకాలం కన్నా ఎవరిది కూడా పెండింగ్ ఉండదు. కాబట్టి ఎవరికి వారని మీ ఖాతాలు చూసుకుని ఆ అమౌంట్ని ఓ పక్కన మనకి ఎలాగా వ్యవసాయ పనులు ఉన్నాం కాబట్టి దానికి సద్వినియోగం చేసుకుంటారు అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000కి మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మరి ప్రతి రైతుకి 20,000 ఇస్తా ఉన్నాం. ఇవాళ మొన్న ముందు పర్యాయం 7,000 ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పుడు రెండో పర్యాయంగా 7,000 ఇస్తున్నాం. మూడో పర్యాయంలో 6,000 ఇస్తాం. అంటే మొత్తం మరి ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగం మనం ఇస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు సంబంధించిన అగ్రికల్చరల్ ఆఫీసర్లను దృష్టిలో పెడితే ఎవరికైనా రాకపోతే అవి కూడా మళ్ళీ సరి చేస్తారు. వాళ్ళు కూడా దీంట్లోకి ఈ పథకంలో మనం కలుపుకోవడం అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ సమనీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కాలాతీతం అయినందువల్ల మరి మనం ప్రోగ్రామ్ని మరి దీన్ని మనం స్టార్ట్ చేసేసుకున్నాం. మరి మనం ఇంకా ఈ చెక్కును కూడా మనం రైతు సోదరులు వారికి ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడితో మనం ముగించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతాంగానికి, అధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.